శ్రీముఖి గారి కాంబినేషన్ ఎలా యా శ్రీముఖి సమంత కాంబినేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ యాక్షన్ చాలా బాగుంది. అంటే ఒక కోడలిగా మెప్పించింది అంటారా? యా చాలా బాగుంది. ఓవరాల్ గా హిట్ పడిందా సమంతకి? నేను సమంత డై హార్ట్ ఫ్యాన్, సో ఆబ్వియస్లీ పడిందని చెప్తాను. యా ఇట్ వాస్ వెరీ గుడ్. సమంత ఇలా ఐ ఫీస్ మొత్తం చూసేటప్పటికి ఉత్తమ కోడలు అనుకోవచ్చా సమంత? యా పర్ఫెక్ట్ గా. అంటే ఇప్పటి నుంచి లేడీ ఓరియంటెడ్ మూవీస్ తీయాలంటారా? డెఫినెట్లీ రేటింగ్ ఎంత సార్? 10 కి 10. చాలా బాగుంది సమంత గారి పర్ఫార్మెన్స్, నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు ఉన్న మూవీస్ అన్ని ఒక ఎత్తు అయితే మా ఇంటి బంగారం మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక నందిని రెడ్డి గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక్కొక్కరు ఇందులో జీవించేశారు. నిజంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా డేస్ తర్వాత చూసా అనిపించింది. ప్రతి ఒక్కరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. రచన అయినా, శ్రీముఖి గారైనా, సమంత గారైనా. సమంత గారికి నేను యాక్చువల్లీ చాలా పెద్ద ఫ్యాన్. ఈ మూవీతో ఇంకా 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 నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారు. శ్రీముఖి గారు కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ తనకి ఏ రోల్ ఇచ్చినా అలా పర్ఫామ్ చేస్తారు. ఇందులో ఇంకా చాలా బాగా చేశారు అన్నమాట. సమంత గారు యాక్చువల్లీ తను ఏ రోల్ ఇచ్చినా తను అందులో జీవించేస్తారు, అది ఆబ్వియస్లీ. సో నిజంగా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా యా అసలు సమంత గారికి లాస్ట్ లో పెట్టిన సమంత గారికి విలన్ లాస్ట్ లో నిజంగా ఒక హీరోకి విలన్ కి పెట్టినట్లు అనిపించింది. హీరోయిన్ అన్న ఫీల్ రాలేదు. నిజంగా ఆమె ఈ మూవీకి పెద్ద హీరో. లిటరల్లీ ఐ లవ్ హర్. యా పెద్ద హిట్ అసలు. నిజంగా ఇప్పుడు తను చేస్తున్న ఈ మూవీ అన్నిట్లో తన కెరీర్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. 5 కి కాదు 10/100 ఇచ్చేస్తాను నేను. యా లిటరల్లీ ఐ లవ్ ద మూవీ. నిజంగా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఈ మూవీకి. యా చెప్పాను కదా, ఈ మూవీకి తనే పెద్ద హీరో, నాట్ హీరో అయినా ఈ మూవీకి హీరో అంతే. ఇంకా లాగ్ ఎక్కడ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చాలా చాలా అసలు ఎవ్రీ బిట్ ఎవ్రీ సెకండ్ చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అసలు మూవీలో ఏది మైనస్ లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. పర్సనల్ గా యాజ్ ఆడియన్ గా నచ్చింది, యాజ్ యాక్టర్ గా కూడా నచ్చింది. మా ఇంటి బంగారం ఇప్పుడే నేను చూసి బయటకు వస్తున్నాను. బంగారం లాంటి సినిమా మన బంగారం సమంత గారు చేశారు. కొట్టారు ప్రేమగా కొట్టారు. సో యా బాగుంది సినిమా మాత్రం. ఓవరాల్ గా మాత్రం మీరు వెళ్ళండి, సినిమాకి ఎంజాయ్ చేస్తారు, మంచి ఫీల్ తో బయటకు వస్తారు. యాక్షన్ సీక్వెన్సెస్ అన్న ఫిదా అయిపోయినా నేనైతే యాక్షన్ సీక్వెన్సెస్ కి. అండ్ అందులో సమంత గారు ఆ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ లో చేసిన పర్ఫార్మెన్స్, ఆ యాక్షన్ కొరియోగ్రఫీలో కెమెరా వర్క్, ఆ మోషన్ క్యాప్చర్ అదంతా కూడా టాప్ నాచ్ ఉండిందన్న. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ మనకు కనిపిస్తాయి క్లియర్ గా. చాలా జాగ్రత్త పడి డైరెక్ట్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా పండింది అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ లో. నందిని రెడ్డి గారు మా ఇంటి బంగారం ఆబ్వియస్లీ, ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ లో ఒక చిన్న కేమియో రోల్ అని చెప్తాను నేను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ కాదు అది. సో నేను ఇగ్నోర్ చేస్తా ఫ్యామిలీ మ్యాన్ టోటల్లీ. నాకు టు బి ఆనెస్ట్ నచ్చలేదు. సిటాడెల్ యా ఇట్ వాజ్ అ గుడ్ సిరీస్. మనకి సిటాడెల్ వేరే సిరీస్ తో కంపేర్ చేస్తే మాత్రం అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ సమంత గారిది కూడా అంత యాక్షన్ సీక్వెన్సెస్ ఏముండదు. వరుణ్ ధావన్ గారు డామినేట్ చేస్తారు అందులో కూడా. బట్ ఇందులో మాత్రం టాప్ నాచ్, టోటల్లీ ఫోకస్ మొత్తం సమంత గారి మీదనే ఉంటది. నందిని రెడ్డి గారు ఆ యాక్షన్ కొరియోగ్రఫీ దగ్గర జాగ్రత్త పడ్డ విధానం మాత్రం చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. బాగా థ్రిల్ ఫీల్ అయ్యాము. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నందిని రెడ్డి గారి థాట్ కి. చీరలో యాక్షన్ సీక్వెన్సెస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. గన్ పట్టుకొని మళ్ళా అటు ఇటు స్టంట్స్ చేసుకుంటూ, సో నాట్ ఎన్ ఈజీ థింగ్. సమంత గారి లాగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యాక్ట్రెసెస్ లో ఎవ్వరూ అలా ఈజీగా యాక్షన్ సీక్వెన్సెస్ పుల్ ఆఫ్ చేయలేరు అన్న. అది సినిమాలో మీకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర స్టార్ట్ అయ్యే ఆ సారీ ఫైట్ మీరు ఫీల్ అయిపోతారు. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడుతుంది అన్న, ఇంకా మీకు ఇచ్చేస్తుంది, ఆ కిక్ ఇచ్చేస్తుంది, ఆ థ్రిల్ ఇచ్చేస్తుంది. మీకు యాక్షన్ థ్రిల్లర్ లో మీకు ఆ ఎలివేషన్స్ దగ్గర కావాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పాటలు. సో పాటలు ఎక్కడ మనకి మిస్ప్లేస్ అయినట్టు అనిపించవు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాని ఇట్లా తీసుకెళ్లి అక్కడ నిల్చోబెడుతుంది. శ్రీముఖి గారి రోల్ అంటే అది కేవలం ఇంపార్టెన్స్ అని చెప్పను, బట్ యా సినిమాలో కొంచెం ఫన్ జనరేట్ చేయడానికి, జనాలు ఎంగేజ్ అవడానికి, కొంచెం మాస్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవడానికి శ్రీముఖి గారిని పెట్టుకోవడం జరిగింది. అండ్ అది వర్కౌట్ అయింది కూడా. ఎందుకంటే శ్రీముఖి గారికి సమంత గారికి జరిగే ఆన్ స్క్రీన్ బ్యాంటర్ చాలా మంచిగా వర్కౌట్ అయింది. ఆ కామెడీ టైమింగ్ అదంతా కూడా. ఫస్ట్ టైం కొంచెం శ్రీముఖి గారిని చూస్తుంటే ఓవర్ యాక్షన్ చేయకుండా, అరవకుండా అరే ఓకే రా ఫైన్ సరే అనిపించింది హాయిగా. ఎలివేషన్ సీన్స్ అన్న మొత్తం యాక్షన్ కొరియోగ్రఫీ నిజంగా దాని గురించి మనం ఇంకా మాట్లాడక్కర్లే. ఇప్పటి వరకు నేను మాట్లాడింది అదే. మనం బ్లాస్ట్ జోన్ సినిమా చూసి ఎంతైతే మనం పొగిడామో, మొన్న రీసెంట్ గా సోషల్ మీడియాలో కూడా ఎంత హైప్ క్రియేట్ అయిందో, నేను క్లియర్ కట్ గా చెప్తున్నా, ఇది కూడా చూసి మీరు అంతే యాక్షన్ థ్రిల్ ఫీల్ అవుతారు, అంతే ఎంజాయ్ చేస్తారు యాక్షన్ సీక్వెన్సెస్.
ఉమెన్ సెంట్రిక్ మూవీలో లాగ్ ఉందనే చెప్తానండి. ఎందుకు అంటే మీకు స్టార్టింగ్ స్టోరీ చెప్పడానికి టైం తీసుకున్నారు, స్టోరీలోకి వెళ్ళడానికి క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి ఒక్కొక్కరిని చూపిస్తూ ఏ క్యారెక్టర్ ఏంటి అని మనకు చూపించడానికి మాత్రం ట్రై చేశారు. సో టైం తీసుకున్నారు, అది స్క్రీన్ ప్లే స్టోరీ టెల్లింగ్ విధానమే అది. సో లాగ్ అన్నను స్లో అంతే.